జవాబు చెప్పాలి. చెప్పండి. అందరూ మోగోళ్ళు ఏం లేరు కదా ఇందులో. సలాం చెప్తే సలాం చెప్పడం సున్నత్ అయితే జవాబు ఇవ్వడం వాజిబే, తప్పనిసరి. మాట మొదలెట్టే ముందు ప్రవక్త గారు అన్నారు సలాం చేసి మాట మొదలెట్టమన్నారు. సలాం హాయ్ కాదు, సలాం బాయ్ కాదు, సలాం నమస్తే కాదు, సలాం ఎక్ దువా హై. సలాం ఏంటండి? దువా. నేను బాగుండాలని మీరు కోరుకుంటున్నారు, మీరు బాగుండాలని నేను కోరుకోవడాన్ని సలాం అంటారు. ఈ సలాం యొక్క సాంప్రదాయం మనలో అంతమైపోతుంది. దూరం నుంచి మాయా బాబాయ్ ఏంటి ఎలా ఉన్నావు, ఇది పలకరింపు అనుకుంటున్నాం. దువాతో ప్రారంభించాలి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్లా దయ వల్ల మీరు చల్లగా ఉండండి. వాలైకుం అస్సలాం, మీరు అల్లా దయ వల్ల చల్లగా ఉండండి. ఎవరి దయ ఉండాలి మన మీద? కాబట్టి ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవరిని కనపడినా హదీస్లో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే ప్రళయానికి ముందు మనుషులు అంటే మనం విశ్వాసులు సలాం పరిచయం ఉంటేనే చేస్తారంటండి. ఆడు కనపడుతున్నాడు ముసల్మాన్లాగా, ఆడికి సలాం చేయనండి. తెలిసినోడు ఉంటే ఆడు సలాం చేస్తాడు. ఆడి సలాం చెయ్యాలా లేదా అని మొహం చూస్తున్నాడు. ఆ తర్వాత ఏంట్రా బాబు అంటే అంటే చేద్దాం అనుకుంటున్నానండి అంటున్నాడు. అసలు మొదలెట్టక ముందే కనపడినండి ఏం చెప్పాలండి ఫకీర్ గారు? హదీసులో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మీ ఇంటి వారికి సలాం చేయండి. ఈ సలాం చేయడం మీకు మీ ఇంటి వారికి బరకత్కి మార్గం అవుతుంది అన్నారు. చేద్దాం ఇన్షాల్లా. దరూద్ షరీఫ్ చదవండి. నహ్మదుహు నసల్లి అలా రసూలిహిల్ కరీం. అమ్మా బాద్ ఫఅఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. రబ్బి షరహ్ లీ సదరీ వయస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉఖ్దతం మిన్ లిసానీ యఫ్ఖహూ ఖౌలీ. قال سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. اللهم صل على سيدنا شفيعنا وسندنا وحبيبنا مولانا محمد وبارك وسلم. అందరు ఇక్కడే ఉన్నారా, ఎక్కడికి వెళ్ళారా? ఇక్కడ ఉన్న చేయొద్దండి ఒకసారి. ఎంతమంది ఇక్కడ ఉన్నారా? ఇదేంటండి గురుగారు కనపడతలేదేంటి, అందరు ఇక్కడే ఉన్నాం కదా అనుకుంటున్నారు. మీరు ఇక్కడే ఉన్నారు, కానీ శైతాన్ ఏం చేస్తాడండి, మనల్ని ఎలా ఒక విహారయాత్ర చేయించుకుని వస్తాడు. ఇంటికాడ ఏమవుతుందో, మధ్యాహ్నం ఏ ఉండారో, పిల్లలు స్కూల్కి వెళ్ళలేదో టక్కని మాట్లాడేస్తాడు. అందుకని మనసుతో మాట వింటే లాభం జరుగుతుంది. మనసుతో వినకపోతే ఏమీ పనిచేయదు. 2 చెవులు ఇచ్చాడు కదా, ఈ చెవితో వింటాం, ఈ చెవితో వదిలేదు. ఎన్ని ఇస్తమాలకు వెళ్తున్నాం కదా మనం, ఎందుకు మారట్లేదంటారు? చాలా ఇస్తమాలకు వెళ్ళాం. కొంతమంది భూపాల్ ఇస్తమాకి వెళ్ళారు, కొంతమంది హైదరాబాద్ ఇస్తమాకి వెళ్ళారు. చాలా పెద్ద పెద్ద ఇస్తమాలని అక్కడ జరిగినటువంటి కారుగుజారీలు ఇన్ని వేల బాత్రూమ్ కట్టారండి, ఇన్ని వేల లక్షల లీటర్లు ఖర్చు పెట్టారండి, భోజనాలు ఏర్పాటు చేశారండి, అన్నీ చెప్తున్నాం, అన్ని ఇస్తమాలకు వెళ్తున్నాం, కానీ మారట్లా. ఎందుకు మారట్లా? ఎందుకంటే మాటని మనసుతో వినట్లా, మారాలని సంకల్పంతో వినట్లా. అందుకని అల్లాహ్ తఆలా కూడా మార్చట్లా. अल्लाह कुरान में ఏమన్నారంటే हम उस जमात की हैयत को उस वक्त तक नहीं बदलेंगे जब तक वो अपने आप को बदलना ना चाहे. మేము ఆ తెగవారిని అప్పటి వరకు మార్చము, ఎప్పటి వరకైతే వాళ్ళకు వాళ్ళై మారాలి అనుకోరో మేము మార్చము అన్నాడు. మనం మారాలనుకోవాలి, అల్లాహ్ కూడా మారుస్తాడు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పినతండ్రి అబూ తాలిబ్ గారు 42 సంవత్సరాల సేవ చేశారు ప్రవక్త గారు. ఎన్ని సంవత్సరాలు చేశారండి? 42 సంవత్సరాలు సేవ చేశారు ప్రవక్త గారికి. ఆయన అవసాన కాలంలో ఉండగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన దగ్గరికి వచ్చి, ఓ నా పినతండ్రి, మీ యొక్క ఉపకారం నాపై చాలా ఉన్నాయి, మీరు ఒక్కసారి నా చెవిలో కల్మా చదవండి, నేను అల్లాహ్ దగ్గర సాక్ష్యం పలికి మిమ్మల్ని స్వర్గంలో తీసుకెళ్తానన్నారు. ఈ అవకాశం ప్రవక్త గారు తమ జీవిత కాలంలో ఎవ్వరికి ఇవ్వాల. తమ ప్రియమైనటువంటి భార్యలకు కానీ, తమ పిల్లలకు కానీ, తమ సహాబాలకు కానీ ఎవ్వరికి ఇవ్వాలి ఈ అవకాశం. ఒక్క తమ పినతండ్రి గారికి చెప్పారు, ఒక్కసారి చదవండి కలిమా, అది కూడా చెవులో చదవండి, నేను సాక్ష్యం పలికి అల్లాహ్ దగ్గర మిమ్మల్ని స్వర్గంలో తీసుకెళ్తాను. ఆయన ఏమన్నారంటే, జనాలు నన్ను చావు భయంతో కలమా చదివాడు అనేటటువంటి మాట
అంటారేమో అనే భయంతో నేను కలిమా చదవట్లేదు, లేకపోతే నువ్వు చెప్పినట్టే చేతునయ్యా అన్నాడు. అల్లాహ్ తాలా ఖురాన్ యొక్క ఆయతుల్ని అవతరింపజేశాడు. ఇన్నక లా తహదీ మన్ అహబబ్తా, ఓ ప్రవక్త గారు మీరు ఎవరికి కోరుకుంటారో వారికి సన్మార్గం ప్రసాదించలేరు, మేము ఎవరు కోరుకుంటామో వారికి సన్మార్గం ప్రసాదిస్తాము అన్నారు. మహాప్రవక్త గారు కోరుకుంటున్నారు పినతండ్రి గారు మారాలని, కానీ పినతండ్రి గారు మారాలనుకోలా. ప్రవక్త గారు స్వయాన వెళ్ళారు, కలమా చెప్పమన్నారు, కానీ పినతండ్రి గారు మారాలనుకోలా. అల్లాహ్ కూడా ఆయన్ని మరి ప్రవక్త గారి పినతండ్రే మారను అన్నప్పుడు, అల్లా మార్చినప్పుడు, మీరు నేను మారకూడదని ఫిక్స్ అయిపోతే అల్లా ఎందుకు మారుస్తాడు? ఎన్ని ఇస్తమాలకు వెళ్ళాం కదా. నిజంగా ఒక గుండెల మీద చేసి చెప్పండి, ఒక ఇస్తమాకి వెళ్ళాం, ఇక నేను జీవితంలో ఎప్పుడు షిర్క్ చేయకూడదు, నేను తెలియనప్పుడు దరగాలకు వెళ్ళాను, తెలియనప్పుడు ఏదో తప్పుడు పని చేశాను, అయ్యి మొక్కులు మొక్కున్నాను, కానీ ఇప్పుడు చేయకూడదు అనుకున్నాం. ఒక ఇస్తమాతో షిర్క్ అంతా మానేసాం. ఒక ఇస్తమాకి వెళ్ళాం, నమాజ్ చదవాలని సంకల్పం చేసాం. 5 సంవత్సరాల నుంచో 4 సంవత్సరాల నుంచో 3 సంవత్సరాల నుంచి ఇస్తమాకి వెళ్ళాం. అక్కడ నుంచి అనుకున్నాం ఇంకా నమాజ్ మానకూడదురా అని. నమాజ్ స్టార్ట్ చేసాం. ఒక ఇస్తమాకి వెళ్ళినాను. 5 సంవత్సరాల నుంచి అల్లాదేవల్ల ఫలానా ఇస్తమాకి వెళ్ళానండి, అక్కడ సంకల్పం చేసుకున్నానండి, నేను ఇంకా ఆ రోజు నుంచి నమాజ్ మానట్లేదు. మాషాల్లా. ఒక ఇస్తమాకి వెళ్ళారు, అక్కడ ఖురాన్ చదవాలని విన్నారు. మీరు ఆ ఖురాన్ యొక్క విలువ తెలుసుకున్నారు, దాన్ని ఖురాన్ నేర్చుకున్నారు. అల్లాదేవల్ల ఇప్పుడు 4-5 సార్లు అల్హమ్దులిల్లాహ్ ఖురాన్ పూర్తి చేశారు. సంకల్పం చేస్తే ఒక్కొక్క ఇస్తమాకి కొద్ది కొద్దిగా ఇన్షాల్లా కొన్నాళ్లలోనే మనలో మారిపోతారు. కొత్తదా రాదా? కానీ రావట్లేదే. ఎందుకు రావట్లేదు? మనం మారాలని అనుకోవట్లేదు. మారదామా ఇన్షాల్లా? ఎవరు మారుతారు చేయొద్దండి ఒకసారి. ఎంతమంది మారిపోతారా? ఇన్షాల్లా అనండి. ఇందా కూడా అన్నా నేను, ఎట్ట మారకపోతే ఎత్తెళ్ళండి అంటున్నారు. ఇన్షాల్లా అంటున్నారు. మారటం మారకపోవడం మన సంకల్పం చేస్తే అల్లాహ్ నిర్ణయిస్తాడు. ఇక ఇన్షాల్లా మనం అందరం ఏమనుకుంటున్నట్టు మారిపోయాం. మనందరం ఏమనుకుంటున్నాం? మారిపోయాం అనుకుంటున్నాం. ఇది ఎలా మారిపోయారంటే, మేము జుమ్మా కూడా వచ్చేవాళ్ళం కదండి, అల్లాహ్ దేవల్ల జుమ్మా అసలు మాట్లేదు నేను అంటే మారిపోయాం. ఒక ఆయన ఏమంటున్నాడంటే, రంజాన్లో అసలు రోజాలంటే తెలియదు మనకి. ఈ 3-4 సంవత్సరాల నుంచి అసలు రోజాను కూడా మానట్లేదు, మసీదులో ఇఫ్తార్ దావతులన్నీ నాయే అంటే రంజాన్ సంవత్సరం ఒకసారి వచ్చి మారిపోయాను అనుకుంటున్నాడు సాయి గారు. అల్లాహపై ఉపకారం చేశానేమో అనుకుంటున్నాడు. ఇలా మారడం కాదు, ఇది మోసం. మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. ఇది మారటం కాదు. మారటం అంటే అల్లాహ్ కోరుకున్నట్టు, ప్రవక్త గారు కోరుకున్నట్టు మారాలి. ఎలాగా? ప్రవక్త గారి కాలంలో మనలాంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. ఏంటంటే అది అప్పటి వరకు 300 విగ్రహాలు పెట్టి కాబా చుట్టూ, ఒకడేమో సంతానం ఇచ్చేవాడు, ఒకడేమో ఐశ్వర్యం ఇచ్చేవాడు, ఒకడేమో ఆరోగ్యం ఇచ్చేవాడు అని అలా వాళ్ళకి వాళ్ళు పెట్టుకుని 365 రోజుల్లో 360 విగ్రహాలు పెట్టి వాళ్ళు ఆరాధన చేసేవారు. మహాప్రవక్త గారు వచ్చి అన్నారు, ఇది కాదయ్యా, ఈ 360 విగ్రహాలతో అవ్వదు, ఒక్క అల్లాహతో సర్వ సమస్యలు పరిష్కరించబడతాయి అన్నారు. వాళ్ళు నమ్మారు, మారిపోయారు. మళ్ళీ దాని జోలికి పోలా. వాళ్ళ జీవితాల్లో కాదు, వాళ్ళ తరతరాల్లో కూడా ఇప్పుడు కూడా ఆ షిర్కు నుండి వాళ్ళు కాపాడబడి ఉన్నారు. వదిలితే అలా వదిలేశారు. మనం ఎలా ఉన్నామంటే పట్టు విడుపు. నమాజ్ చేసేవాడి పరిస్థితి అలాగ ఉంది, నమాజు చెయ్యనివాడి పరిస్థితి అలా ఉంది. మనం నమాజ్ చేస్తున్నాం, భయాన్ని వింటున్నాం, బాగానే ఉంది, నిజమేరా, అల్లా నమ్మాలరా, అల్లా పైన అల్లాయరా అంటున్నాం. ఇంట్లో వాళ్ళ ఆవిడని మనం మార్చలేకపోతున్నాం. ఆవిడేమంటుందంటే, ఏం లేదండి, ఎప్పటి నుంచో అనుకున్నాను, మన ఫస్ట్ నుంచి ఏమో సాయిబాబా గారు ఏమో మన ఏంటంటే ఫ్యామిలీ గార్డ్ ఆయన ఎప్పుడు టార్చ్ లైట్ వేసేవారు, ఇప్పుడేం టార్చ్ లైట్ వేస్తలేదు, మీరు నేను మానేసాం, ఎప్పుడో మొక్కుంటూ పోయిందండి, ఒక పని చేస్తాను, మీరు నమాజు స్టార్ట్ చేశారు కాబట్టి పక్కన లక్ష్మి గారికి చెప్పి ఒక కొబ్బరికాయ 2 అట్టుపల్లి పంపించేస్తాను, ఏ కొద్దిగా నాకు పర్మిషన్ ఇప్పించండి అంది. చేయకూడదు ఏమో, మన భయాలు విన్నాను, చేయకూడదంట అని 2 మాటలు అన్నాడు. బాబు అదే కొట్టేస్తాను, మనకి దరిద్రం కింద ఉంది, మనం చేస్తలేదు కదా, లక్ష్మి గారితో చేయించేస్తానంటే, సరే ఏం ఏడుస్తావు ఏడు అని వెళ్ళిపోయాడు. అంటే ఈడు కూడా ముద్ర వేసాడు. ఆవిడ వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టిందంటే నీ యొక్క విశ్వాసం డౌట్ ఉంది మీకు, ఉన్నట్టే అనుకుంటున్నారు మీరు, ఉందా? ఎక్కడ కూడా అండి, క్లారిటీగా చెప్పండి, ఉన్నట్ట పోయిందా? మీకు డౌట్గా ఉంది, ఏదో ఉన్నట్టు ఎక్కడ ఉందనా?
మీ ఆవిడ మిమ్మల్ని కట్టుకున్న తర్వాత మీ మాట వినకుండా ఉన్న రోజు లేదు. ఏదో విషయంలో అన్న మీ మాట వింటది. మీరు ఇంట్లో వస్తే మీకు వంట లేదు, మీతో మంచి మాట లేదు, ఏమీ లేదు, తన జీవితం తందే, మీ జీవితం ఉంటే అటువంటి ఆడదాంతో మీరు సంసారం చేయగలరా? మీరు ఆవిడని కలుపుని ఎదరికెళ్ళగలరా? నేనంటే ఇష్టం లేనప్పుడు ఎందుకు సార్ ఇవన్నీ ఏదో తలపోట్లు ఎడమొహం పెడమొహం కింద ఏదో చేసేయండి అంటున్నారు. మీ మాట వినకపోతే మీకు అంత కోపం వచ్చినప్పుడు దైవమైనటువంటి సృష్టికర్త అయినటువంటి అల్లా యొక్క మాట వినకుండా లక్ష్మి గారి ద్వారా అక్కడ కొబ్బరికాయ కొట్టించేతను నువ్వు ఊరుకో ఎప్పటి నుంచో మొక్కుబడి ఉందంటే నీ ఏడుపు నువ్వు ఏడు అన్నావంటే నీలో అసలు విశ్వాసం కాదు కదా, విశ్వాసం యొక్క మచ్చు కూడా నీలో లేనట్టే. ఇదేంటిది? నీ మాట వినకపోయినా పర్లా అల్లాకు సాటి కల్పిస్తానంటే నువ్వు ఎలా ఒప్పుకుంటున్నావు? ఇంకా మాట ఎక్కడో ఉంది లాగేస్తుంది మనకి. ఏంటో మనందరి ఆలోచన ఏంటంటే ఏదో ఒక రకంగా లాభం జరిగిపోవాలా, ఏదో రకంగా పని జరిగిపోవాలా, డబ్బు వచ్చి పడిపోవాలా, కష్టాలన్నీ తీరిపోవాలా, హ్యాపీగా ఉండాలా, ఇవన్నీ అనుకుంటున్నాం. కానీ అవట్లా. ఎందుకు అవుతాయా? అవ్వాలి అంటే దానికి సూత్రం ఉంది, దానికి ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ప్రకారం చేస్తేనే అవన్నీ అవుతాయి. ఆ ఫార్ములాని మనం ఫాలో అవ్వాలి. ప్రవక్త గారి శిష్యులు ఆ ఫార్ములాని ఫాలో అయ్యారు. మళ్ళీ దాని వైపు చూడలా. అంటే మనం ఒకటో రెండో, వాళ్ళు 360 అండి, 360 దేవుళ్ళని పూజించారు వాళ్ళు. కానీ అల్లాహ్ ముందు అవన్నీ వృధా అని అర్థమైంది, అన్నీ వదిలేశారు. వాళ్ళ మనస్సుల్లోంచి తీసేశారు. మనం ఇంట్లోంచి తీసాం, కానీ ఇంకా మనసులో అలాగే ఉంది. దానివల్ల మనం తెగించి చెప్పలేకపోతున్నాం ఇక్కడ. ఎందుకంటే మనం అందరం కూడా అల్లా యొక్క మాటని, అల్లా యొక్క గౌరవాన్ని, అల్లా యొక్క శక్తిని, అల్లా యొక్క సామర్థ్యాన్ని మనం ఇంకా అర్థం చేసుకోలే. అలా అర్థమైతే ఇవన్నీ ఉండవు. వాళ్ళు అలా అర్థం చేసుకున్నారు కాబట్టే ప్రాణాలు ఇచ్చేశారండి సహాబాలు. ఎవరిస్తారు చెప్పండి? మీరు నేను 100 మాటలు మాట్లాడతాం, మామూలుగానే కొద్దిగా ఉపవాసం ఉండాలంటే ప్రాణం మీదకి వచ్చేస్తుంది మనకు. అబ్బే మన గ్యాస్ట్రిక్ అండి, మసాలా కొట్టేస్తుంది గాలే, రోజా సంవత్సరానికి ఒకసారి రోజా ఉండడానికి ఇన్ని కండిషన్లు. వాళ్ళు ప్రాణం ఇచ్చేశారండి. నా గురించి ప్రాణం అర్పించడం అంటే ఇది సార్థకత, ఇది నా జీవితం యొక్క అదృష్టం ఇది అనుకున్నానండి. ఇక్కడ మనం ఆ అల్లా గురించి తెలుసుకోక నమాజుకు రారాబాబు నువ్వు ఇలా తిరుగు నేను వచ్చేస్తానంటాడు. నమాజుకు రా, మసీద్ గుమ్మం నుంచి వెళ్ళిపోతున్నాడు, మసీద్ పక్కనే ఉంటున్నాడు, రావట్లా. ఎందుకు? లోపల అల్లా అంటే ప్రేమ లేదు. నోటితో చెప్తున్నాం కానీ లోపల ప్రేమ లేదు. ఒక కొడుకు తండ్రితో చెప్తున్నాడు, నాన్న నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నాన్న, నాన్న నువ్వు అంటే నాకు ప్రేమ నాన్న, నాన్న నువ్వు అంటే నాకు ప్రాణం నాన్న, ఆ ప్రాణాలు కూడా ఇచ్చేస్తాను నాన్న నీ గురించి అన్నాడు. చాలా సంతోషం నాయన, అల్లా దేవాల ఈ కాలంలో ఇలాంటి కొడుకు ఉండటం నాకు చాలా అదృష్టం, చాలా గర్వకారంగా ఉంది, చాలా మంచి మాట చెప్పేవరా, ఒక గ్లాస్ నీళ్ళు తీసుకురారా అన్నాడు. గ్లాస్ నీళ్ళు కూడా పక్కన పెట్టుమానా, నేను చెప్పింది అర్థమైంది నీకు, నువ్వు అంటే నాకు చాలా ప్రాణం నాన్న, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నమ్మడి స్టోరీ చేసేది. అవునరా నువ్వు చెప్పింది నాకు అర్థమైంది, దాహంగా ఉంది, గ్లాస్ నీళ్ళు తీసుకురాంట. ఏంటి నాన్న పిచ్చి పిచ్చి మాట మాట్లాడతావు, ప్రాణం ఇచ్చేస్తానంటే గ్లాస్ నీళ్ళు అంటావు ఏంటి అంటున్నాడు. అని ఏమంటాం మనం? ప్రేమ అంటామా? మన పరిస్థితి కూడా ఇలాగ ఉంది. అల్లా లేకపోతే ఏముందండి, అయ్యి బాబా అల్లా అయినండి బాబు, మరి నమాజ్ రారా కుదరదు. అరే మసీద్ కట్టారు కదా బాబు, అత్తిలింత పెద్దది చూద్దామండి, నాకు సీజన్ కదండి ఇది, ఇవాళ లైన్కి వెళ్ళిపోతాం కదండి. ఇది ఎక్కడ ప్రేమ? దీని ప్రేమ అంటారా? సహాబాలు ప్రేమ అంటే వాళ్ళు చూపించారు. యుద్ధ మైదానంలో కూడా నమాజ్ మాల్లా, పెళ్ళయింది, నికా కట్టుకున్నారు, భార్యతో కలవబోతున్నారు, అల్లా మార్గంలోకి వెళ్ళండి అన్నారు. భార్య అందమైన భార్యను వదిలేసి ప్రాణం ఇచ్చేశారు. వెళ్ళి భార్యతో కలిశారు, స్నానం చేయడానికి కూర్చుని ఉన్నారు, అల్లా మార్గంలోకి వెళ్ళాలన్నారు. అల్లా యొక్క ప్రేమ ఎలా ఉందంటే మొదటి భార్య కొత్త భార్య మొదటి రాత్రి అయ్యింది, ఏం చేయాలి? వాళ్ళు చూసుకుంటారులే అని వదిలేయాలి. కానీ ఆయన స్నానం చేయకుండా అల్లా మార్గంలోకి వెళ్ళి ప్రాణం అర్పించారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఆ వ్యక్తికి దైవదూతలు గొసు స్నానం ఇప్పిస్తున్నారయ్యా అన్నారు. ఎలాగేమైంది? ప్రేమ, అల్లా అంటే నమ్మకం. మనం ఆ నమ్మకాన్ని మనం ప్రకటించలేకపోతున్నాము, అది అన్నటువంటి సమస్య. తెగేసి చెప్పలేకపోతున్నామండి. నీ గొడవేంటో నాకు తెలియదురా, నేను అల్లాని నమ్మాను, ఆయన నాకు అన్ని మేలు చేస్తాడని తెగేసి చెప్పలేకపోతున్నాం. డౌటే మనకు కూడా. చేస్తాడంటవా? ఇస్తాడా? నమ్మేసాం మనం, వదిలేసాం, ఇస్తాడంటావా అంటున్నావు. ఎవడో ఎందుకు ఇస్తాడా? ఆ నమ్మకం లేకపోతే నమ్మి చూడు, ఇస్తాడో లేదో చూడు, నమ్మకం ప్రకటించు.
ఎలా ఇస్తాడో చూడు. నమ్మకం లేనంత వరకు పని అవ్వదు. ఒక పాలోడు మీద నమ్మకం, ఒక బట్టలోడు మీద నమ్మకం, ఒక ఏంటంటే కూరగాయలోడు మీద నమ్మకం. వాడి దగ్గర క్లారిటీ ఉంది మన దగ్గర. వాడి దగ్గర ఎందుకు తీసుకుంటున్నావు పాలు మొత్తం నీళ్ళు కలిపేస్తారు కదా అంటే ఏం చెప్పావు? నీ గొడవ ఏంటో నాకు తెలియదు కానీ 10 సంవత్సరాల నుంచి వాడినే వాడుతున్నాం, మాకు నెంబర్ 1 పాలు వేస్తాడు అని చెప్పావు. ఒక పాలోడు గురించి క్లారిటీ ఉంది నీ దగ్గర. బట్టల ఆడ దగ్గర ఎందుకు అంటున్నా డ్యామేజ్ ఇచ్చేస్తారా అంటే నీ గొడవ ఏంటో నాకు తెలియదు కానీ మాకు బట్టి 10 సంవత్సరాల నుంచి నెంబర్ 1 బట్టలు ఇస్తున్నాడు, నీ గొడవ ఏంటో మాకు తెలియదు, నెంబర్ 1 అన్నాడు. అంటే ఒక బట్టలు కొట్టోడు గురించి క్లారిటీ ఉంది నీ దగ్గర. కూరగాయలు ఆడ దగ్గర ఎందుకు తీసుకున్నారా అని చెత్త పుచ్చి ఇచ్చేస్తాడరా అంటే నీ గొడవ ఏంటో నాకు తెలియదు కానీ మాకు బట్టి నెంబర్ 1 కూరగాయలు ఇచ్చాడు, కూరగాయల గురించి క్లారిటీ ఇచ్చావు. అల్లా గురించి ఎవడైనా ఏమని అంటే నీ గొడవ ఏంటో నాకు తెలియదురా, నేను అల్లాని నమ్మాను, మంచైనా చెడ్డైనా ఆయనే, నేను ఆయన్ని తప్ప ఇంకెవ్వరూ ఊహించుకోలేనురా, నీ గొడవ ఏంటో నాకు తెలియదు, నాకు అల్లా మేలు చేస్తాడని ఎప్పుడైనా నువ్వు చెప్పావా? ఎప్పుడైనా అలా తెగేసి చెప్పావా? నీకు పరిస్థితులు వస్తే అల్లా వైపు నీ మనసుని మరలించావా? ఒక్కసారి మనం ఆలోచించాలి. అలా అల్లాపై మనం మనసుని పెట్టక మనం ఆయన వైపు క్లారిటీ లేకుండా ఉంటే, అతనిపై విశ్వాసం ప్రకటించకపోతే మనకి ఏ సహకారం అందదు. ఎన్ని యుగాలైతే ఇలాగ ఉంటాం. ఇన్నాడు నమ్మలేదు కదా, నమ్మి చూద్దాం, నమ్మకం పెట్టి చూద్దాం, సహకరించడం మీకు అర్థమవుతుంది కదా. ఎంతమంది అల్లా యొక్క ఆరాధన చేస్తూ నమాజులు చేస్తూ ఎందుకు ఏడుస్తున్నారంటే ఆ అల్లా వాళ్ళందరికీ సహకరిస్తున్నాడు కాబట్టి చేస్తున్నారు. మేము ఉమ్రా యాత్రలో కాబాలో ఉన్నాం. కాబాలో ఉండగా ఒక వ్యక్తి ఎర్రగా ఉన్నాడు, కొండపండులాగా. పిల్లలు చిన్న చిన్న పిల్లలు తీసుకుని కాబా చుట్టూ భార్యని తీసుకుని 3 పిల్లలు తీసుకుని కాబా చుట్టూ తిరుగుతూ ఏడుస్తున్నాడు. కాబా చుట్టూ తిరిగి ఏడుస్తున్నాడు. ఏంట్రా అని అడిగాం మేము. అతను కొద్దిగా ఇంజి వచ్చు అన్నాడు, అల్లా ఈ జీవితం ఇచ్చాడండి, ఆయన కాకపోతే ఇంకెవరు కృతజ్ఞత తెలుపుతున్నామండి. ఇలా ఉండబట్టే నా భార్య నా పిల్లలు ఇక్కడికి వచ్చాము. ఆ దయ చూపించేవాడు దయ చూపించకపోతే మా దయ ఎవరు చూపిస్తారండి, దయ చూపించాలని ఏడుస్తూ దువా చేస్తున్నాను అండి అన్నాడు. కోట్లకు అధిపతి అయినటువంటి వాడు, ఎంతో అందంగా ఉన్నవాడు తన భార్య పిల్లల్ని తీసుకొచ్చి అల్లా నువ్వు తప్ప మాకు ఇంకెవ్వరు లేరల్లా, నువ్వే మాకు సర్వం అల్లా అని ఆ చుట్టూ తిరుగుతున్నాడు. మన దగ్గర 4 డబ్బులు వచ్చేయలేదో మసీద్ బొమ్మ ఎక్కడం ప్రెస్టేజ్ అయిపోయింది మనకి. కాస్త ఏదో పదవస్తే చాలు అసలు మసీద్ దగ్గర రావటం హ్యాపీ, ఖాళీ లేదని మనకే లైన్ బిజీ అయిపోయాం కదా, మీటింగ్లు ఉన్నాయి కదా, దీనికి ఏం చేస్తావు? మీటింగ్కి వెళ్ళి ఏం చేస్తావు? అవి చచ్చిపోయిన తర్వాత వస్తాయా? కాబట్టి మిత్రులారా, మీరైనా నేనైనా ఫస్ట్ మాట ఏంటంటే అల్లాహ్పై పూర్తి నమ్మకాన్ని ప్రకటించాలి. ఇది ఏంటంటే మనం నమ్మినా నమ్మకపోయినా ఆ నమ్మకం ప్రకటించకపోతే మనకు అల్లాహ్ సహకారం రాదు. ప్రకటిద్దామా ఇన్షాల్లా, పూర్తి నమ్మకం ఉంచుదామా ఇన్షాల్లా. మనమైనా మన ఇంట్లో వాళ్ళైనా ఎవరైనా సరే ఇప్పుడు దాకా విన్నారు కదా, అల్లాహ్ తాలా దగ్గర క్షమింపరాని పాపం ఏదైనా ఉంది అంటే అల్లాహకు సాటి కల్పించాలి. అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని ఒక 2 మాటల్లో నేను చెప్తాను ఇన్షాల్లా, వినండి. హదీసులో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, ఒక వ్యక్తి తన ఒంటెపై వాహనంపై ప్రయాణం అయ్యి ఆ ఒంటెపై సర్వ సామాగ్రి భోజనం నీళ్లు అన్నీ ఏర్పాటు చేసుకుని ప్రయాణమై ఒక అడవిలో ఆగాడు. కాస్త సెద తీర్చుకుందాం అనుకున్నాడు. ఒంటె తప్పిపోయింది, కంటికి కనపడట్లా. ఆ ఒంటె కనపడపోయేసరికి అతను ఆందోళన చెంది వెతికి 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 అలిసిపోయాడు. ఇంకా అతనికి చావు తప్ప ఇంకేం కనపడతలేదు. నీళ్లు ఎక్కడే ఉన్నాయి, భోజనం అక్కడే ఉంది, అన్నీ అయిపోయినాయి, అడవిలో ఉన్నాయి, ఎప్పుడు కనపడతలేదు, ఒంటిగా పోయింది. ఇక అతను ఏమన్నాడు, నిరాశకి గురయ్యి ఇంకా నేను చనిపోవడం తప్ప ఇంకో మార్గం లేదనుకున్నాడు. ఇంతలో పొదల్లో ఆ ఒంటె చిక్కుకుపోయి ఉంది. అతని యొక్క ప్రాణం లేచొచ్చింది. ఆ వ్యక్తికి ఆ ఒంటె చూసిన తర్వాత ఎంత సంతోషమైతే వస్తుందో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సెలవిచ్చారు. పాపాలు చేసి మసీదు నుండి దూరంగా ఉండి, మా ఖురాన్ నుండి దూరంగా ఉండి, దీన్ నుండి దూరంగా ఉండి ఏ వ్యక్తి అయితే తోబా చేసి అల్లాహ్ దగ్గర క్షమాపణ వేడి తిరిగి వస్తాడో అటువంటి వ్యక్తిని చూసి అల్లాహ్ చాలా మురిసిపోతాడని. ఒక పాపాత్ముడు వాపసు వస్తే, ఒక పాపాత్ముడు అల్లాహ్ వైపు మరలితే ఆ వ్యక్తిని చూసి అల్లాహ్ మురిసిపోతాడంటే అల్లాహ్ ఎంత దయగలిగినాడో చూడండి. అల్లాహ్ తన సింహాసనంపై ఒక శాసనం రాసుకున్నాడు. అతనే రాసుకున్నాడు. తన సింహాసనంపై ఏం శాసనం రాసుకున్నాడో తెలుసా? నా యొక్క ఆగ్రహం కన్నా నా యొక్క కరుణ గొప్పది అని అన్నాడు. నా ఆగ్రహం కన్నా నా కరుణ గొప్పది అని రాసుకున్నాడు. అల్లాహకు ఆగ్రహం ఉంది, కరుణ ఉంది, కానీ ఆ కరుణ ఆగ్రహాన్ని కప్పివేస్తుంది. అందుకే మనందరూ ఇలా ఉన్నాం. అల్లాహ్ క్షణం పట్టదు మనల్ని మట్టి కనిపించాలంటే. పెద్ద పెద్ద కొమ్ములు తీసిన వాళ్ళు ప్రపంచంలో గడిచారు. వాళ్ళ వాక్యాలు అల్లాహ్ ఖురాన్లో నిలిచారు.
ఫిరౌన్ అన్నాడు అనరబ్బుకుములాలా, నాకన్నా గొప్పవాడు ఎవడరా, నేనే దైవం అన్నాడు. మట్టి కరిపించేశాడు, మోకాళ్ళు ఆన్ చేశాడు, చరిత్రలో లేకుండా చేసేశాడు. వాడిని చూస్తే ఛీ ఆ ఫిరౌన్ లాంటి వాడు మనకెందుకు అన్నాడు. వాడు పేరుతో సహా నాశనం చేసేశాడు. అల్లాహ్ డబ్బు, ఆస్తి, హోదా, పలుకుబడి అన్నీ ఉన్నాయి, కానీ అల్లాహ్ను తిరస్కరిస్తే జీవితం ఎందుకు పనికి రాకుండా చేశాడు అల్లాహ్. మనం అలా చేయడు అనుకుంటున్నారా? అల్లాహ్ కరుణిస్తున్నాడు, కాపాడుతున్నాడు, నడిపిస్తున్నాడు. ఈ నడిచినంతసేపు పర్లా, నడక ఆపేశాడు అల్లాహ్, ఎందుకు పనికిరామ్మా. అవకాశం ఉంది ఇప్పుడు అల్లాహ్ దగ్గర తోబా చేయటం, అల్లాహ్ వైపు మరలిపోవడం. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ నుండి ఇస్తమా నుండి జీవితంలో సంకల్పం చేయండి, నేను కానీ నా భార్య కానీ నా పిల్లలు కానీ ఎవరు కూడా బతికుండగా షిర్క్ అని, అల్లాహకు సాటి కల్పించడం అని కానీ, మొక్కుబడి కానీ, నేను చావనిన చేస్తానేమో కానీ ఇలాంటి యథోపనులు చేయనని ఈరోజు సంకల్పం చేద్దాం ఇన్షాల్లా. ఎవరెవరు చేస్తారు ఇన్షాల్లా? అంటే ఎంతమంది చేస్తారా ఇన్షాల్లా అనండి. ఇన్షాల్లా అనకపోతే పని అవ్వదు. ఫస్ట్ మాట. రెండో మాట ఏంటండి? ప్రవక్త గారి సాంప్రదాయాన్ని ఆచరించాలి. ప్రళయానికి దగ్గరయ్యే కొద్దీ ప్రవక్త గారి సాంప్రదాయాలు తగ్గిపోతూ ఉన్నాయి. ప్రవక్త గారి సాంప్రదాయాన్ని ఆచరించడానికి సిగ్గుపడుతున్నాం మనం. ప్రవక్త గారి సాంప్రదాయాన్ని ప్రదర్శించడానికి మనలో మొహమాటం వచ్చేసింది. వేరే మతస్థులు చాలా హ్యాపీగా వాళ్ళ యొక్క ఆచారాల్ని, వాళ్ళ యొక్క ఏంటంటారు సాంప్రదాయాల్ని ఆచరిస్తున్నారు, చూపిస్తున్నారు. ఒక మాట బాగా గుర్తుపెట్టుకోండి, మన మతాన్ని మనం ఆచరించాలి, ఎదటి వారి మతాన్ని గౌరవించాలి. ఏం చేయాలండి ముతల్లి గారు? మన మతాన్ని ఆచరించాలి, ఎదటి వారి మతాన్ని గౌరవించాలి. ఇక్కడ రివర్స్గా ఉంది మామిల, రివర్స్గా ఉంది వ్యవహారం. ఎదటి వారి మతాన్ని ఆచరిస్తున్నాం, మన మతాన్ని గౌరవిస్తున్నాం. సాయిబులుగా ఉన్నాం, నమాజా వద్దామండి, ఖురానా చదువుదామండి, మసీద్గా వస్తాం అంటే గౌరవిస్తున్నాం అంతే. ఇక్కడ రివర్స్గా ఉంది మామిల. ఏంటది? ఎదటి వారి మతాన్ని ఆచరిస్తున్నాం. సంక్రాంతి మందే, మొన్న వెళ్ళింది ఏంటది? దీపావళి. దీపావళిలో పిల్లోడు ఏడుస్తున్నాడని చెప్పి 1000 రూపాయలు తీసుకెళ్ళి ఏంటంటే ఆ యొక్క దీపావళి సామాన్లు తీసుకొచ్చాడు. ఒక కవర్ వచ్చింది అంతే. ఆ దీపావళి మగిలిన తర్వాత ఏంటయ్యి ఏంటి కాకరపోవచ్చు చెప్పేంటి, పర్లేదు మా అందరూ ఒకే బ్యాచ్ కదా, మరి చెప్పిన కానీ అయ్యి మీకు ఇలా తెలుసు అని అడుగుతారేమో అని చెప్పారు అంటారు వీళ్ళు. అవన్నీ మనకు కాల్చినాయే కదా. ఆ పిల్లలతో తాటాకి టపాయికాయలు, లక్ష్మీ బాంబులు. ఏంటయ్యా ఇది అంటే అన్ని పండగలు మనకు కావాలి. దీపావళి నీకు కావాలి, సంక్రాంతి నీకు కావాలి, ఇప్పుడు క్రిస్మస్ కూడా వస్తుంది మళ్ళీ, అది మనకే కావాలి. ఏంటది? ఎందుకంటే మనం ఎదటి వారి మతాన్ని ఆచరిస్తున్నాం, గౌరవించాలి. వాళ్ళ మతం వాళ్ళది, ఓకే నో ప్రాబ్లం, మనకెందుకు, గౌరవించాలి మన మతాన్ని. ఒకవేళ మనం కనుక మన మతాన్ని ఆచరించకపోతే, ఎదటి వారి మతం యొక్క ప్రేమ మనలో ఉంటే మనం అలాగే చేస్తాము. బాగా గుర్తుపెట్టుకునే మాట. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చింతగా కూర్చుని ఉన్నారు. దైవదూతల నాయకులైన జిబ్రైల్ అలైహిస్సలాతు వస్సలాం గారు గౌరవార్థము ప్రవక్త గారి దగ్గరికి వచ్చారు. ఓ ప్రవక్త గారు ఎందుకు చింతగా ఉన్నారు అని అన్నారు. అల్లా అడగమన్నారన్నారు. అల్లానికి తెలుసు, అల్లాకు అన్నీ తెలుసు, కానీ గౌరవార్థము ప్రవక్త గారిని గౌరవించాలని జిబ్రైల్ గారిని పంపించారు. మహాప్రవక్త గారు అన్నారు, నా ఉమ్మత్ గురించి చింతగా ఉందయ్యా, నన్ను విశ్వసించినటువంటి ఎవరైతే నా ఉమ్మత్ ఉందో వాళ్ళ గురించి నాకు చింతగా ఉందన్నారు. జిబ్రైల్ గారు అన్నారు, విశ్వాసులా అవిశ్వాసులా, ఎవరి గురించి చింతగా ఉంది మీకు అన్నారు. లేదు విశ్వాసుల గురించి అన్నారు. అయితే నాతో రండి అన్నారు. బను సల్మా అనే తెగవారు ఖననమై ఉన్నారు, సమాధి ఉంది అక్కడ. ఆ శ్మశానానికి తీసుకెళ్లారు ప్రవక్త గారిని. ఎవరు? మీ బాబాయ్ గారా? ఎవరు చెప్పండి, ఎవరు? జిబ్రైల్ అలైహిస్సలాం, దైవదూతల నాయకులు ప్రవక్త గారిని తీసుకెళ్లారు శ్మశానానికి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కళ్ళ ముందు ఆయన ఏం చేశారు? ఆ యొక్క సమాధిపై కుంబిజినిల్లా అని తమ రెక్కను కొట్టారు. కబర్ తెరుచుకుపోయింది. అల్లా యొక్క ఆజ్ఞతో నిలబడని అన్నారు. అందులోంచి పున్నమి రాత్రి చంద్రుడి వలె మిలమిలా మెరుస్తున్నట్టు ముఖంతో అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలు కల్మా చదువుతూ ఆ వ్యక్తి సమాధి నుంచి బయటకు వచ్చాడు. జిబ్రైల్ అలైహిస్సలాం అన్నారు, మళ్ళీ నీ ప్రదేశంలో వాపస్ వెళ్ళిపో అన్నారు. కబర్ మూసుకుపోయింది. ఇంకో సమాధిపై ఆ జిబ్రైల్ అలైహిస్సలాం గారు మళ్ళీ రెక్క కొట్టారు. కోహుం బేసినిల్లా, అల్లా ఆజ్ఞతో నిలబడమన్నారు. కబర్ తెరుచుకుంది. అందులోంచి అందవికారమైన వాడు నల్లటి ముఖం వేసుకుని ముక్కుల్లోంచి నోట్లోంచి పొగలొస్తున్నాయి. హాయ్ అఫ్సోస్, హాయ్ షర్మిందగి, అయ్యయ్యో నా జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నానే, చేతులారా నా జీవితాన్ని నాశనం చేసుకున్నానని చింతాటటువంటి మాటలతో అటు బయటకు వచ్చాడు. జిబ్రైల్ అలైహిస్సలాం అన్నారు, మళ్ళీ నీ ప్రదేశంలో వాపస్ వెళ్ళిపోనన్నారు. అతను వాపస్ వెళ్ళిపోయాడు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో జిబ్రైల్ అలైహిస్సలాతు వస్సలాం గారు అన్నారు, ప్రవక్త గారు బాగా వినండి,
మీ ఉమ్మతి ఎలా జీవితం గడుపుతుందో అలాగే చస్తుంది. ఎలా చస్తారో రేపు ప్రళయ దినాన్ని అలాగే లేపబడతారు. మీరు సాయిబులుగా బతికితే సాయిబులుగా చేస్తారు, సాయిబులుగా చేస్తే రేపు సాయిబుల్లో లేపబడతారు. మీరు ఇతర మతాల ప్రకారం జీవితం గడిపితే ఇతర మతాల ప్రకారం చేస్తారు, ఇతర మత ప్రకారం మీరు చేస్తే రేపు ఇతర మతాల ప్రకారమే లేపబడతారు. మీరు జీవితం అంతా మీకు ఇష్టం వచ్చినట్టు గడిపేసి లాస్ట్ గురువు గారిని తీసుకొచ్చి జనాదానమా చదివించేసి లాస్ట్ తీసుకొచ్చి సూర్య ఫాతిహ చదివేసి ఖురాన్ అంతా చదివేస్తే మిమ్మల్ని స్వర్గంలో వెయ్యరు. మీరైనా నేనైనా ఇస్లాం ప్రకారం జీవితం గడిపితే ఇస్లాం ప్రకారం చావు వస్తుంది, ఇస్లాం ప్రకారం చస్తే ఏం చేస్తారా ఇస్లాం ప్రకారం లేపబడతాము. మరి మీరు నేను సాయిబులుగా పుట్టి పొద్దున్నైతే క్రిస్మస్ మందే, సంక్రాంతి మందే, దీపావళి మందే, అన్ని వినాయక చవితి మందే, అన్నీ మనం చేసేస్తే రేపు మనం చచ్చేటప్పుడు ఇస్లాం ప్రకారం ముస్లింలుగా చావు వస్తుందా? మనం సాయిబుల్ లెక్కల్లో ఉంటామా? మీరు ఓటర్ లిస్టు ఉండొచ్చు, రేషన్ కార్డులో ఉండొచ్చు, ఆధార్ కార్డులో ఊర్లో పెద్ద సాయిబారు అని తెలవచ్చు, కానీ అల్లా యొక్క లిస్టులో మనం ముస్లింలుగా పరిగణించబడము. ఇది చాలా భయపడాల్సిన విషయం. గురువు గారు ఒక చిన్న ఆచరణకి ఇది వెంటనే చేయలేకపోతున్నాం మనం, ఇది లేకపోతే బాగుండు, కొద్ది టైం ఇస్తే బాగుండు అనే మాట అంటే అల్లాకు నచ్చలా. అతని శవాన్ని అల్లా శ్మశానం నుంచి మార్చేశాడు. ఆ అమ్మాయి ఇస్లాం మంచిది, ఇస్లాంలో ఆచరణ మంచిది అని ఇస్లాంని ప్రేమించింది. ఆవిడ ఆ స్త్రీ యొక్క శవాన్ని అల్లా ముస్లింల ఖబరస్థానంలో మార్చాడు. మనం ఎలాగ చేస్తామో మనకెలా చావు వస్తుందో ఒక్కసారి ఆలోచించాలి. అల్లా మనందరినీ రక్షించుగాక, అల్లా మనందరినీ క్షమించుగాక. ఎన్నాళ్ళు మనం తెలియకో తెలుసో ఏదో తప్పు చేశాం, ఇక నుండి ఇన్షాల్లా ప్రేమిస్తే ఇస్లాంని ప్రేమించాలి, ఆచరిస్తే ఇస్లాం ప్రకారం ఆచరించాలి. ఇక్కడ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, రదీతు బిల్లాహి రబ్బం వబిల్ ఇస్లామి దీనా వబి ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం రసూలా. నా దైవాన్ని అల్లాగా, నా మతాన్ని ఇస్లాంగా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని నా ప్రవక్తగా నేను అంగీకరించి ఇష్టపడిపోయాను అని తృప్తి పడనంత వరకు మనకు మోక్షం లేదు. మన దైవం ఎవరండి? మన మతం దౌడుగా ఉంది మనకి అంటారు. ఎవరండి? మన మతం ఇస్లాం, మన ప్రవక్త గారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఈ 3 మాటలపై మనం తృప్తి పొందాలి, ఇష్టపడిపోవాలి. ఇంకో ఆలోచన లేదు. ఇలా తృప్తి పడినటువంటి వారికి అల్లా కూడా వాళ్ళ ఆచరణ చూసి తృప్తి పడిపోతారు. చేద్దామా ఇన్షాల్లా? మళ్ళీ ఇంకో ఆలోచన లేదు, ఇంకో ఆచరణ లేదు, ఇంకో ఐడియా లేదు. ఆడేదో చెప్పాడు, ఈడో చెప్పాడు, వెంకటరావు చెప్పాడు, సుబ్బారావు చెప్పాడంటే ఎందుకు పనికిరాకుండా పోతాం. అల్లా మనందరికీ కూడా ఇస్లాం ధర్మంపై పూర్తి జీవితం గడిపే భాగ్యం ప్రసాదించుగాక. జనాజా నమాజులో ఒక దువా ఉంది. చివరి మాటలు ఏంటంటే, బతుకున్నన్నాళ్ళు అల్లా నన్ను బతుకున్నన్నాళ్ళు ఇస్లాం ప్రకారం ముస్లింగా బతికేలా చేయి, చనిపోయేటప్పుడు నాకు విశ్వాసంతో పాటు నీ వద్దకు వచ్చేలా చేయి. ఏంటంటే బతుకున్నన్నాళ్ళు ఇస్లాం ప్రకారం ముస్లింలా బతికేలా చేయి, చనిపోతే నేను విశ్వాసంతో నీ వద్దకు వచ్చేలా చేయమని దువా చేయమన్నారు. చేద్దామా ఇన్షాల్లా? ఒక మాట అయింది పూర్తిగా. కాబట్టి ప్రవక్త గారి సాంప్రదాయాన్ని ఆచరించాలి, ఒక్కొక్క సున్నతను ఆచరించండి. ఇంట్లో దస్తరఖాన్ వేసుకోండి, మసీదులకు వచ్చేటప్పుడు కుడికాలు పెట్టండి, ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కుడికాలు వేయండి. ప్రతి ప్రవక్త గారి సాంప్రదాయాన్ని తెలుసుకోండి, ఆచరించండి. ఈ ఆచరించడం వల్ల మన జీవితాల్లో బరకత్ అనేది, అల్లా యొక్క దయ అనేది, అల్లా యొక్క కరుణ అనేది మనకు లభిస్తుంది. ఆ ఆచరణ వదిలేసి ఎవరు అంటాడు ముసలోడు అయిపోయాడు గడ్డపై తీసారా, ఆ జుబ్బాయిటారా పెచ్చోళ్ళలాగా అనుకొని అందరూ ఇష్టపడరు కదా. హీరోని అందరూ ఇష్టపడరు, కొంతమంది వ్యతిరేకత ఆడేమాటింగ్ అంటే ఒకరికి ఇష్టపడుతుంది. అలా ఒకరికి మనం ఫేవరెట్లు అయిపోతాం, ఒకరికి ఫ్యాన్ అయిపోతాం, ఆడి అన్ని చేస్తుంటాం. మనం ప్రవక్త గారి ఫ్యాన్లు అవ్వాలి. మనం స్టైల్ ఆఫ్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆ స్టైల్లో మన జీవితం గడపాలి. ఈ స్టైల్ అల్లాహకు ఇష్టమైనటువంటిది. ఆ స్టైల్లో జీవితం గడిపితేనే అల్లా మన జీవితాన్ని యాక్సెప్ట్ చేస్తాడు, అల్లా జీవితాన్ని అల్లా అంగీకరిస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితాన్ని అవలంబించాలి. చేద్దాం ఇన్షాల్లా. దాని తర్వాత రెండో మాట నమాజ్. నమాజ్ విషయంలో చాలా బద్దకిస్తున్నాం. ఎన్ని యుగాల నుండి నమాజ్ గురించి వింటున్నాం, కానీ నమాజ్ని ఇప్పుడు దాకా మన జీవితంలో స్థాపించలేకపోయాం. హదీసు పుస్తకాల్లో మత గురువులు ఏం రాశారంటే, ప్రతి ఆజ్ఞ అల్లా తాలా, ప్రతి ఆజ్ఞ ఇస్లాం ధర్మానికి సంబంధించిన ప్రతి ఆజ్ఞ అల్లా భూమిపై అవతరింపజేశాడు. రోజా యొక్క ఆజ్ఞ భూమిపై, జకాత్ యొక్క ఆజ్ఞ భూమిపై, హజ్ యొక్క ఆజ్ఞ భూమిపై, దైవదూత వచ్చేవారు, దైవ ప్రవక్త గారికి చెప్పేవారు, ఆ ఆజ్ఞ ఆచరింపజేసేవారు. కానీ నమాజ్ యొక్క ఆజ్ఞ, నమాజు చదవమని చెప్పడానికి ప్రవక్త గారిని గగనయాత్ర చేయించాడు అల్లా తఆలా, ఆకాశాల ప్రయాణం చేయించాడు.
ఏ ప్రవక్త కూడా మానవ దేహంతో ఆ అల్లా దగ్గరికి ఇప్పుడు దాకా ఏ ప్రవక్త వెళ్ళాలా? ఒక్క ప్రవక్త, దైవ ప్రవక్త, అంతిమ ప్రవక్త, కడపడి ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లా దగ్గరికి వెళ్ళారు. అక్కడ నుండి ఈ కానుక తీసుకొచ్చారు. ఈ మాటని బట్టి నమాజ్ యొక్క ప్రాధాన్యత, నమాజ్ యొక్క ఘనత, నమాజ్ యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు మనం. ఏంటది? ఒక పిల్లవాడు పాస్ అయ్యాడు, జిల్లా ఫస్ట్ వచ్చాడు, గవర్నమెంట్ స్కూల్లో చదివి. ఆ పిల్లవాడిని స్టేజ్ ఏర్పాటు చేసి నలుగురిలో పిలిచి సత్కరించి గౌరవంగా ఆర్పించి నీకు ముందు చదువు మేము చదివిస్తారని హామీలు ఇచ్చారు. ఎందుకు అలా చేశారు? ఆ కుర్రవాడికి జిల్లా ఫస్ట్ వస్తే ఇంటికి వెళ్ళిపోయి అక్కడ ఉన్న ఎమ్మెల్యే, అక్కడ ఉన్న ఏంటంటే తన హెడ్ మాస్టర్ నలుగురు కలిసి వెళ్ళి బాగా చదివారా, చాలా ఎదురా, మాకు మంచి పేరు తీసుకొచ్చారని ఆడు గిఫ్ట్ ఇచ్చేయచ్చు కదా. పెద్ద స్టేజ్ ఏర్పాటు చేసి అందరి ముందు పిలిచి ఇదిగో ఈ కుర్రవాడు జిల్లా ఫస్ట్ వచ్చాడండి, ప్రభుత్వ పాఠశాలలో చదివాడండి, వీడు జిల్లా ఫస్ట్ వచ్చాడని చెప్పి వాడిని నలుగురిలో ఎందుకు ప్రదర్శించారు? ఎందుకంటే వాడి గౌరవాన్ని పెంచడానికి, వాడి యొక్క విలువ పెంచడానికి నలుగురిలో ఏర్పాటు చేశారు. అది అంతేనా? అలాగే అల్లా తబారక వ తఆలా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని, ఆయనని తన గగనయాత్రకు పిలిచి అక్కడ ఈ నమాజ్ యొక్క ఘనతని ప్రజలకి తెలిసేలా చేయడానికి అల్లా అక్కడికి పిలిచారు. ఆయన పవిత్రమైనటువంటి ప్రవక్త గారు, పవిత్రమైన ప్రదేశమైన అల్లా యొక్క సింహాసనం వద్దకు అల్లా తబారక వ తఆలా ఈ నమాజ్ని ఆయనకి ఇచ్చి పంపించారు. మనం ఆ నమాజ్ మన జీవితంలో మానేసాం. ఒక మాటని ఇందాక చెప్పారు కదా, ఒక మాటని నేను 10 సార్లు చెప్పాను, చేయండిరావు అని చెప్పారు కదండి గురుగారు, ఇందులో చెప్పారు కదండి అంటాం. నేను ఒక మాటని 10 సార్లు చెప్తే అది ఇంపార్టెంట్ అని మీకు అనిపిస్తున్నప్పుడు అల్లా ఖురాన్లో 700 సార్లు నమాజ్ గురించి ప్రస్తావిస్తే ఆ నమాజ్ మన జీవితంలో లేకపోతే మనం ఎలా సాఫల్యం పొందగలము? ఎలా సుఖపడగలం? ఎలా సాఫల్యం, ఎలా సక్సెస్ వస్తుంది? ఒకసారి ఆలోచించండి. సహాబాలు ఒంట్లో బాగాలేదు, నమాజ్ చదువుతున్నారు. ప్రవక్త గారు ఒంట్లో బాగాలేదు, నమాజ్ చదువుతున్నారు. మనకు నేర్పించారు అది. ఒక సహాబీ గారు వచ్చారు ప్రవక్త గారికి, యా రసూలుల్లా నేను బహ్రెయిన్ దేశం వ్యాపారంకి వెళ్దాం అనుకుంటున్నాను. ప్రవక్త గారు అన్నారు నమాజ్ పడకలు జవాబు. ఏమన్నారు? ఏం తిన్నారా? నమాజ్ చదువుకుని వెళ్ళమన్నారు. మహాప్రవక్త గారు అల్లా తాలా తర్వాత మహాప్రవక్త గారి కన్నా గొప్పవారు ఎవరు లేరు. మహాప్రవక్త గారు ఏమనాలి? మనందరి ఆలోచన ఏంటండి? మహాప్రవక్త గారు ఏమనంటే, నువ్వు వ్యాపారంకి వెళ్తున్నావు, పని చేయి, నీ ఎదురొత్త నాకు, నేను ఎదురొత్తే నీకు తిరుగుండదు వ్యాపారంలో, నీకు నేను దువా చేస్తా, నాకు నీకు దువా చేస్తే నీకు తిరుగులేదు అల్లా. ఏమన్నారు? నమాజ్ చదువుకునేళ్ళు మేలు జరుగుతుంది, అల్లా ముందు శిరస్సు వంచేళ్ళు మేలు జరుగుతుంది. ఇంట్లోకి వెళ్తున్నావా? నమాజ్ చదువుకో, ఇంటి లోపల జరిగే కీడు నుండి అల్లా నిన్ను రక్షిస్తాడు. ఇంటి బయటికి వెళ్తున్నావా? నమాజ్ చదువుకునేళ్ళు, బయట జరగబోయే కీడు నుండి అల్లా నిన్ను రక్షిస్తాడు. అంటే నమాజు ద్వారా నువ్వు అల్లా యొక్క రక్షణ పొందుతావు, మేలు చేయబడుతుంది నీకు కీడు నుండి అల్లా రక్షిస్తాడు. నమాజ్ చదువుకునే. నమాజ్ అంటే మన దగ్గర వదిలేయటమే. పెళ్ళి ఉంటే వదిలేసాం, జనాదా ఉంటే వదిలేసాం, ప్రయాణం ఉంటే వదిలేసాం, తలనొప్పి వదిలేసాం, పని ఎక్కువ అన్ని మానేయటమే. ఆబ్సెంట్లు ఎక్కువ ఉన్నాయి మన దాంట్లో, హాజరులు తక్కువ ఉన్నాయి. ఎలా పాస్ అవుతాం? ఓ స్కూల్లో ఎంతైనా కనీసం ఇంత అటెండెన్స్ ఉండాలి. ఇన్నిసార్లు వాడు వచ్చాడని ఏముండాలి? అటెండెన్స్ ఉండాలి, హాజరు ఉండాలి. హాజరు పట్టుకు చూశారు. వాడు నెలలో 25 రోజులు, నెలలో 30 రోజులు జరిగింది స్కూలు, అందులో 25 రోజులు వచ్చాడు, 5 రోజులు పని. ఇక్కడ అన్ని ఆబ్సెంట్లే. 25 రోజులు సాయిబారు గాయబ్, 5 రోజులే ప్రజెంట్. ఎలా కుదురుతుంది? ఆ 5 రోజులు ఎప్పుడు? జుమ్మాకే. ఒక నెలకి 4 జుమ్మాలు వస్తాయి, 4 సార్లు వచ్చారు. ఎప్పుడో గుర్తుకొచ్చింది, ఏదో ఖాళీగా ఉంటే ఏదో బాధ వచ్చారు. పాస్ అవుతామా? పాస్ లేదు. కనీస పాస్ మార్కులు 35 రావాలి. అలా మనం కనీసం ఎన్నో కొన్ని నమాజులు జీవితంలో స్థాపించాలి కదా. 5 పూట్ల నమాజ్ జీవితంలో స్థాపించకుండా వేరే మార్గం లేదు మనకి. మనం స్థాపించాలి. చదువుదాం ఇన్షాల్లా. అల్లాహు అక్బర్ కబీరా. మనం ఏమనుకుంటున్నామంటే నాకు సమస్యలు ఉన్నాయండి గురువు, ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, కష్టాలు ఉన్నాయండి బాబు, అవన్నీ తీరనివ్వండి. నమాజ్లో నిలబడి అంటే అన్నీ గుర్తుకొచ్చేస్తున్నాయి, అవన్నీ మెంటల కింద వచ్చేస్తున్నాయండి బాబు, అందుకు నమాజ్ కొత్తలేదు, అన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత ఫ్రెష్గా ఉండబడుతుంది మనకు కొత్తనండి అంట. అవుతుంది? అవుదా? ఎదుటిది అన్ని క్లియర్ చేసుకుని వస్తా అంటున్నాం కదండి, రానట్లేదు కదా. అవి తీరవు, నువ్వు రావు. నువ్వు ఈరోజు నమాజు రాట్లా, బాగా గుర్తుపెట్టుకో. నువ్వు ఈరోజు నమాజు రాట్లా, రేపు నీ జనాజా కూడా ఎవరు రారు. నువ్వు ఈరోజు నమాజు రాట్లా, రేపు నీ జనాజా కూడా ఎవరు రారు. నువ్వు ఎవడో తెలియనప్పుడు ఎవడొస్తారా? నీ బంధువులు వస్తారేమో, పోన్లైనా వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా తాగుబోతులు, సగం మంది బయట, సగం మంది లోపల. దువా చేసేవాడు ఎవడో లేడు, పోయాడు పాపం. ఎదో వాళ్ళకి తప్పిందిలేండి, పాపం కొడుకు బాగాలేదట్లే లైఫ్లో, ఆడ కోడలు ఎదో ఏడిపించేసిందండి అని బయట సోది చెప్పుకుంటుంటారు. నీ శవం ఇక్కడ ఉంటుంది, నీ జనాదా నమాజ్ చదవడం కూడా ఎవడు రాడు.
హదీసులో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఒక జనాజాలో 100 మంది కూడబడి, ఒక జనాజాలో 100 మంది కూడబడి ఆ 100 మంది చెయ్యెత్తి అల్లా ఈ చనిపోయిన వాడి పాపాలు క్షమించు అంటే హదీసులో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఈ 100 మంది దువాని అల్లా అంగీకరించి ఆ చనిపోయినటువంటి వాడి పాపాన్ని క్షమిస్తారని అన్నారు. నువ్వు 100 మంది నీ జనాజాలో రావాలంటే నువ్వు నమాజుకు రావాలి కదా, నువ్వు వేడుకోవాలి కదా. అల్లా వాళ్ళ మనసుల్లో మాట వేసి నీ జనాజా రప్పిస్తాడు. నీకు అవసరం లేక నీ ఇష్టం. నాకు ఎవ్వరు వద్దండి బాబు, బతుకున్నా నలుగురు కావాలి, చచ్చిపోయినా నలుగురు కావాలన్నారు. ఆ నలుగురిని సంపాదించుకో, నా డబ్బులు ఏం చేసుకుంటావా? ఎంత డబ్బు ఉంది, ఎక్కడ చెప్తామో తెలుసా మనకి? ఏం చేస్తామో తెలుసా? కానీ నమాజీకి అలాంటివి ఉండదు. అది ఇక్కడ చెప్తాడో ఏముండదు. నమాజీ యొక్క గౌరవం వేరు ఉంటుంది, ఘనత వేరుగా ఉంటుంది, వాడి దర్జా వేరుగా ఉంటుంది, వాడి ప్రేమ అల్లా దగ్గర వేరుగా ఉంటుంది, వాడి స్థానం వేరుగా ఉంటుంది. వాడిని చూసి అందరూ ఆశ్చర్యపోతారు, అయ్యో ఏంటి ఎంత ముందుకు చేరేటట్టు జనాజీ. నమాజీగా మారాలి ఇన్షాల్లా. మారదామా? ఎవరు మారతారు ఇన్షాల్లా? అల్లా మనందరినీ నమాజీలుగా తీర్చిదిద్దుగాక. సంకల్పం మనం చేస్తే ఎవరు మారుస్తారండి మస్తాన్ గారు? 2025 నుంచి మొదలు పెడదామా? సరే అంటున్నాడు వాడు, గొడవలేదు. 2025 నుంచి మొదలు పెడతానని అంటున్నాడు. మంచోడో పెచ్చోడో కానీ 25 నుంచి అంటున్నాడు. ఈ రోజు నుంచి మొదలెట్టాలి ఇన్షాల్లా. మొదలెడదామా ఇన్షాల్లా? ఈ నమాజు ఈ యొక్క ఏదైతే ఇస్తమా అయిపోయిన తర్వాత నుంచి ఇన్షాల్లా చచ్చేదాకా ఏ ఒక్క పూట నమాజ్ మానటానికి నేను చావాలే తప్ప నమాజ్ మానటానికి వీల్లేదు. చదువుతాం ఇన్షాల్లా. సంకల్పం చేయండి, అల్లా మారుస్తాడు ఇన్షాల్లా. చేద్దాం ఇన్షాల్లా. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అవసాన కాలంలో ఉన్నారు, నేలపై కాళ్ళు ఆనట్లేదు. ఇద్దరు సహాబాలకి బోటు తీసుకుని మసీద్కి వచ్చారు. అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు అన్హు ఎదురు కూర్చుంటే నమాజ్ చదివించమన్నారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అబూబకర్ నమాజ్ పడవన్నారు, చదివించారు ఆయన. ఈ స్థితిలో ప్రవక్త గారు ఇంటికి మసీద్కి ఎంత తేడా తెలుసా? ఒక తడికి ఒకటే. అటు ఇల్లు ఇటు మసీద్. ఆయన దువా చేయాలి, అల్లా నేను దీని పని చేసి అరిసిపోయాను, అల్లా నేను ఇంట్లో నమాజ్ చేసుకుంటాను, రాలేకపోతాను అనొచ్చుగా. కానీ ప్రళయం దాకా వచ్చేటటువంటి మనలాంటి విశ్వాసులకి ఈ మాట నేర్పించారు ప్రవక్త గారు. ఈ స్థితిలో ఉన్నా సరే నమాజ్ మానటానికి చదువుదాం ఇన్షాల్లా. దాంతోపాటు ఇన్షాల్లా విద్య నేర్చుకోవాలి. అల్లా యొక్క ఆధ్యాత్మిక విద్య, ధార్మిక విద్య నేర్చుకోవాలి. బేస్ పునాది. ఆ పునాది మన దగ్గర లేదు. సూర్య ఫాతిహాల తప్పులు, ఇన్నాతేనాల తప్పులు, పులవల్లావద అంతా మనం తెలుగు బ్యాచ్ కదా. తెలుగులో ఏమో ఒత్తులు పొల్లులు అన్ని తేడా ఉంటాయి. ఒక మాట ఇది అంటుంటే ఒక మాట అది అంటుంటాం. ఒక జమాతులోకి వచ్చాడు, ఆడికినేమో సూర్య ఫాతిహా నేర్పిస్తున్నాం. ఇయ్యాక నాబుదు ఇయ్యాక నస్తాయి. ఈ యొక్క మాటని చెప్పలేక యాక నాబుదు వాక నస్తాయి అంటున్నాడు. యాక నాబుదు వాక నస్తాయి అంటున్నాడు. ఏం చెప్తున్నాడు వాడికి అర్థం కావట్లా. మనం ఎప్పుడు సరి చేసుకుంటాం? ఒక చిన్న తప్పు మనలో ప్రపంచపరంగా వస్తే దాన్ని సరి చేసుకో. ఎవరైనా అంటాడు, ఎదట్రా మనం చెప్పే కదా, మళ్ళీ అదే తప్పేంటి, చెయ్యి, సరి చేసుకో. మనం చెప్పాం కదా, మీ ఆవిడతల ఉండొద్దు, అలా ఉంటే సంవత్సరాలు కలవరా, సరి చేసుకుంటే సరిలేండి, నా లోపల సరి చేసుకుంటాం. సరి చేసుకున్నాం, వ్యాపారం జరగట్లేదండి, అలా మొత్తం కొట్టంతా మూసేసిందిరా, అలా చేస్తే సరవదురా, దాన్ని సరి చేసుకున్నాం. నీ నమాజులో సూరాన్ని నువ్వు సరి చెయ్యకపోతే, ఆ నమాజులు అంగీకరించబడకపోతే నీ దువాలు ఎలా అంగీకరించబడతాయి? నమాజ్ని నేర్చుకోండి అన్నారు ప్రవక్త గారు. నమాజ్ నేను ఎలా చదువుతున్నా అలా చదవమన్నారు ప్రవక్త గారు. నమాజ్ని నిష్ఠాపూర్వకంగా చదవాలి. 2 రకాతులు నమాజ్ చదివితే మన దువాలు అంగీకరించబడాలి. అలాంటి నమాజ్ మనం నేర్చుకోవాలి. సహాబాలు ఏమంటున్నారు, ప్రవక్త గారి యొక్క నమాజు ఆయన ప్రవక్త గారు నమాజ్ చదువుతున్నారు, మేము ఆయన వెనకాల నిలబడ్డాం. ప్రవక్త గారు ప్రశాంతంగా నమాజ్ చదువుతున్నారు. సూర్య బక్రా చదివేశారు. సరేలే, సూర్య బక్రా అయిపోయిన తర్వాత రుకు చేస్తారేమనుకున్నారు. అదే లేదు, సూర్య ఆల్ ఇమ్రాన్ మొదలెట్టేశారు. అదే అయిపోయింది చేస్తారన్నారు. ఇంకా ప్రవక్త గారు ఆపట్లా చదువుతూనే ఉన్నారు. మాకు ధైర్యం సరిపలా, మేము ముగించుకుని వచ్చేసామన్నారు. అంటే అంత పొడగాటిగా, అంత ప్రశాంతంగా అల్లా తాలాతో బంధం కలపడానికి నమాజ్ అంత నిష్ఠగా చదవాలి. 2 రకాతులు అల్లాహు అక్బర్ దునియా పీచే అల్లా ఆగే. ఎప్పుడైతే అల్లా అన్నామో ప్రపంచం అంతా వెనకపోవాలి. అల్లాహు అక్బర్ రకాత్ కట్టాం, అల్లా నా ముందు ఉన్నాడు, అల్లా నన్ను చూస్తున్నాడు అనే ధ్యానంతో చదవమన్నారు. అల్లా క్షమించుగాక, అల్లా క్షమించుగాక ఇలా అంటున్నాం మనం. అల్లాహు అక్బర్ అంటున్నాం అంతే. మొత్తం ఎదురుకొచ్చేస్తున్నాడు, టక్ సీన్గాడు వచ్చేస్తున్నాడు, మత్తన్గాడు వచ్చి అందరూ వచ్చేస్తున్నారు. అమ్మ మత్తన్గాడు వస్తాను, డబ్బులు ఇస్తాను కదా, నమాజ్ వచ్చేస్తాను. గురుగారేమో యాసీన్ చదివేస్తారా, అమ్మ బాబు ఈయన యాసీన్ చేసి వెళ్ళిపోతాడు ఎలాగా. నమాజులు అన్నీ వచ్చేస్తే ఇంక అల్లా ఎప్పుడు గుర్తుకొస్తారా? ఇలాంటి నమాజులు తీసుకెళ్తే అల్లా దగ్గర ఎలా మోక్షం పొందుతాం మనం? అందుకని నమాజ్ నేర్చుకోవాలి. సనా ఎప్పుడు చదవాలి, సూర్య ఫాతిహా ఎప్పుడు చదవాలి, దాంతోపాటు వేరే సూర ఎప్పుడు చదవాలి, అత్యాది ఎప్పుడు చదవాలి, దరూద్ ఇబ్రాహీం ఎప్పుడు చదవాలి, దుఆ మాసూర ఎప్పుడు చదవాలి, సలాం ఎలా చెయ్యాలి. నిన్న ఒక మసీద్కి వెళ్ళాను నేను. అక్కడ గురుగారు వచ్చాను. గురుగారు వీళ్ళు మాతో ముసలీలు పోరాడుతున్నారండి, దేని గురించి ఆయన నమాజులు వాళ్ళు వచ్చి కంగారు వజూ చేసుకొచ్చి పక్క నుంచి లడక్క సర్దార్కి వెళ్ళిపోతున్నారండి.
నమాజులో ఎంటర్ కాకుండానే నమాజ్ చదివేసాం అనుకుంటున్నారండి. ఆ విషయం చెప్తే నీకేం తెలుసా, మేము ముందు వచ్చేసాం, మేము ఫస్ట్ నుంచి చదివేస్తాం అంటున్నారండి. ఆ నమాజులో అవట్లేదు, చెప్పండి బాబు అని. నమాజులో ఎంటర్ అవ్వటం ఇప్పుడు, నమాజు నుంచి బయటకు వస్తాం ఇప్పుడు. ప్రతి దానికి ఎంటర్ ఉంటుంది కదా, మొత్తం వెళ్తూ ఉంటుందా ఉండదా, ఎగ్జిట్ ఉంటుందా ఉండదా, ఉండదా? సగమే చెప్తున్నారేంటి, మిగతా వాళ్ళు పడుకుంటున్నారా బాబు? లోపల ఎంట్రన్స్ ఒకటి, ఎంట్రీ ఒకటి, ఎగ్జిట్ ఒకటి, 2 ఉంటాయా? అలాగే నమాజులో ఎంటర్ ఏంటంటే అల్లాహు అక్బర్ అని రకాత్ కట్టడం నమాజులో ఎంటర్ అయినట్టు. అస్సలాము అలైకుం వరహమతుల్లా అని మొహం తిప్పితే సలాం చెప్తే ఏంటంటే ఎగ్జిట్, నమాజ్ నుంచి బయటకు వచ్చేసినట్టు. నువ్వు వచ్చే వజూ చేసుకుని అక్కడ జమాత్ రుకులో ఉంది గురుగారు, నువ్వు వచ్చి అల్లాహు అక్బర్ రకాత్ కట్టి ఒక్కసారైనా సుబ్హానల్లా అన్నంత వ్యవధి, 3 సార్లు సుబ్హానల్లా అన్నంత వ్యవధి ఉండి అప్పుడు రుకులోకి వెళ్ళావు. అలా రుకులోకి వెళ్ళే ముందు ఆయన లెగిసిపోతే ఆ రకాత్ లేనట్టే, మళ్ళీ రకాత్ చదవాలి. ఎప్పుడు తెలుసుకుంటాం, ఎప్పుడు ఆచరిస్తాం? వచ్చి రాగానే అల్లాహు అక్బర్ అన్నావు, సుబ్హానల్లా లేదు, ఏమీ లేదు, అలా డైరెక్ట్ రుకులోకి వెళ్ళిపోయావు, డైరెక్ట్ సజ్దాలోకి వెళ్ళిపోయావు. ఆ రకాత్ నీకు దొరకలేదు, దాన్ని నువ్వు సరి చేసుకో. చేద్దామా ఇన్షాల్లా? అది నేర్చుకోవాలి. హదీస్లో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, ఎవరైతే మీలో ఉత్తముడు ఎవరంటే ఖురాన్ని నేర్చుకుని ఇతరులకు నేర్పించేవాడు. ఖురాన్ నేర్చుకుని ఇతరులకు నేర్పించేవాడు మీలో ఉత్తముడు అని అన్నారు. కాబట్టి మనం ఖురాన్ నేర్చుకోవాలి, మన భార్యకి మన పిల్లలకి కూడా నేర్పించాలి. అందుకని ఇంట్లో ఇన్షాల్లా ఏం చేయాలంటే తాలీం చేయాలి. అర్థం చేయాలంటే అజాన్ ఇచ్చేస్తారు, ఇన్షాల్లా 2 నిమిషాలు ఆగండి, అజాన్ అయిన తర్వాత ఇన్షాల్లా మాట కొనసాగుతుంది, దాంతో దుఆ చేసుకున్నాను. బిస్మిల్లా అయిపో, బిస్మిల్లా అన్నా ఏది ఇప్పట్లేదు. అల్లాహు అక్బర్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. సోదరులారా సోదరీమలారా, చాలామంది నా దగ్గర రోలాన్ అత్తర్లు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు అంటూ ఉంటారు, అఫరోజ్ భాయ్ మాకు ఫొటోస్ పెట్టండి, అత్తర్లు ఎలా ఉంటాయని చెప్పి. మా దగ్గర 5 లీటర్ల టిన్లు ఉంటాయి భాయ్, ఒక 40 రకాలు ఉంటాయి అల్లాదే వల్ల. దానికోసమే నేను మీకు ఫొటోస్ పెట్టమన్నప్పుడు ఫొటోస్ పెట్టలేను అనమాట. దయచేసి మీలో ఎవరైనా రోలాన్ అత్తర్లు తీసుకోవాలంటే మార్కెట్లో కంటే మంచి రేటు, మార్కెట్లో కంటే మంచి క్వాలిటీ ఇన్షాల్లా నేను పంపడం జరుగుద్ది. స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. జజాకుముల్లాహు ఖైరా. మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే, తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట. తర్వాత మీకు ఇంకా నచ్చిందనుకోండి, కాస్త కామెంట్ చేయండి, మాషా అల్లా, సుబ్హానల్లా, జజాకుముల్లా అని చెప్పి. ఇంకా నచ్చిందనుకోండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ షేర్ చేయండి. జజాకుముల్లా.